వాళ్ళని ఏ విధంగా మైమర్చి ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రోజు ఆడపిల్లలకి ఈ విధంగా సైకిల్స్ అరేంజ్ చేయడం అనేది ఇట్స్ ఎ స్పెక్టాక్యులర్ ప్రోగ్రామ్. నిజంగా ఈ స్టేట్ లో ప్రతి ఎమ్మెల్యే కూడా చంద్రమోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రోగ్రాము సిఎస్ఆర్ ఫండ్స్ త్రూ అవుట్ ద స్టేట్ ఇది ఏ విధంగా చేసామో హీరో సైకిల్ 5,000 రూపాయల సైకిల్ ఈ రోజు ప్రతి ఆడపిల్లకి 9th and 10th గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తున్నామంటే నిజంగా చంద్రమోహన్ రెడ్డి గారికి నేను నిజంగా ఏ విధంగా అభినందనలు తెలపాలో నాకే అర్థం కావటం లేదు. ఇంకొక కూడా విషయం, ఊరికే విమర్శించడం కాదు, పనులు చేయించి చూపించే ఎమ్మెల్యే ఈరోజు సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రంలోని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. పబ్లిసిటీ తక్కువ, పని ఎక్కువ. జనరల్ గా మనం చూసాం, ఇంత పని చేస్తారు, ఇంత పబ్లిసిటీ ఉంటది. పబ్లిసిటీ కాదు, జనాల్లో ఏ విధంగా మనం సహాయం చేయాలి, ఏ విధంగా మనకి జనాలు ఈరోజు ప్రజలు అవకాశం ఇచ్చారు, దాన్ని ఏ విధంగా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే ఏకైక మంత్రంతో చంద్రమోహన్ అన్న పనిచేస్తున్నాడు. నేను మళ్ళీ ఆయన టీం కి అందరికీ అభినందనలు తెలుపుతూ, ప్రతి పిల్లలకి అందరికీ చంద్రమోహన్ అన్న చెప్పినట్టు హైవేలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా సైకిల్ హైవే మీద అసలు వద్దు అని కూడా పిల్లలందరినీ అడ్వైజ్ చేస్తూ సెలవు. ఈరోజు 1841 సైకిళ్లు 8-9 గర్ల్స్ కి హై స్కూల్స్ లో 8వ తరగతి 9వ తరగతి చదివే బాలికలందరికీ 1841 సైకిళ్లు ఇస్తున్నాం. హీరో సైకిల్స్ నిన్న పొదలకూరులో ఇచ్చాం. పొదలకూరులో దాదాపు 576 ఇచ్చాం. ఇప్పుడు మనబోలులో 256 ఇస్తున్నాం. ఇవి లోకేష్ బాబు యువకులని కూడా మేము స్ఫూర్తిగా తీసుకొని ఆయన 3,120 కిలోమీటర్లు నడిచాడు. కొరవ అరౌండ్ 1,250-1,300 ఎన్ని ఉంటాయో ఆ బ్యాలెన్స్ కూడా 3,124 కిలోమీటర్లు రీచ్ అయ్యేటట్టుగా ఆ సంఖ్య రీచ్ అయ్యేటట్టుగా సైకిల్ పంపిణీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సిఎల్ కంపెనీ చాలా ముందుకు వచ్చి హాస్పిటల్స్ అన్నింటిలో 1,80,00,000 ఇచ్చినారు. ఇప్పటికీ పల్కూరు సిఎస్సి కానీ వెంకటాచలం సిఎస్సి మిగతా పిఎస్సీలు అన్నింటికీ 1,80,00,000 ఇచ్చారు. ఇప్పుడు ఇక ఇది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద కూడా మామదాపురం మొత్తుకూరు చేశాము. మనుగోలు హై స్కూల్ కూడా ఒక 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నా. ఏదేమైనా సిఎల్ కంపెనీ బ్రహ్మదేవంలో మనం ల్యాండ్ ఇస్తున్నాము. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టేదానికి నిర్ణయించుకున్నారు. అది కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. చిన్న విషయం కాదు. ట్రీట్మెంట్ ఫ్రీ, పరీక్షలు కూడా టెస్టులు కూడా ఫ్రీగా చేసేటట్టుగా సెంటర్ కూడా పెడుతున్నారు. అది కూడా ఫ్రీగా చేసేదానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అట్లే ఇది ఉంది, కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు కృష్ణపట్నం ముత్తుకూరు పంచాయతీలని రెండింటినీ దత్తత తీసుకున్నారు. మాక్సిమం ఫండ్స్ పెడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో కృష్ణపట్నంలో ఉండే సైక్లోన్ షెల్టర్ ని కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద, నిరుగుంటపాలెంలో అమెరికాలో ఉండే ప్రేమ్ సాగర్ రెడ్డి ఒక 14 రూమ్స్ ఫర్ ఉమెన్ అది కూడా చేస్తున్నాం. నేనేమంటానంటే ఇది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ మాక్సిమం ఖర్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే సిఎల్ కంపెనీ కూడా అక్కడ మల్లికార్జునపురం గిరిజనులు 280 కుటుంబాలుంటే వాళ్ళని కూడా దత్తత తీసుకుంటాం. ఇప్పుడు ఈ సైకిల్ ఇక్కడ చెప్తే ఆ పిల్లలు చెప్పారు, మేము కాగితాలపూడి నుంచి పీడూరు నుంచి నడిచి వస్తాం 3 కిలోమీటర్లు ఆటోలు. అక్కడ కూడా మైనాంపురం దేవరదిప్ప గిరిజన కాలనీ కూడా 3 కిలోమీటర్లు నడిచిపోతారు. ఇవన్నీ మాక్సిమం పిల్లలు బడికి పోవాలా, చదువుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అక్కడ హాస్టల్స్ ఉంటే అవన్నీ ఘోరంగా ఉంటే వాళ్ళందరికీ టాయిలెట్స్ అన్ని పొదలకూరులో కట్టించాం. అట్లే బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. అన్ని చేసుకుంటూ ముందుకు పోతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.